शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ పదమా పదం భాగ్యశాలిని స్వయం పతిత పావనుడు పరం ఆత్మ నా తండ్రిగా అయ్యారు. స్వయం వారు నా భాగ్యాన్ని మేల్కొల్పుతారు. నేను ఆత్మ నా ఈ భాగ్యాన్ని సదా గుర్తుపెట్టుకొని ఎంతో హర్షితంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. భాగ్య విధాత తండ్రి నాకు స్వయం ఈ భాగ్యాన్ని తయారు చేసే మురళిని వినిపిస్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 26/6/2024। आज का हेडिंग मीठे बच्चे सदा इसी नशे में रहो, हमारा पदमा पदम भाग्य है। जो पतित पावन बाबा के हम बच्चे बने उससे बेहद सुख का वर्षा मिलता है। మరి ఈ రోజు పరమాత్మ మనం ఎంత అదృష్టవంతులం. మేబీ మనం మర్చిపోయాం కాబట్టి గుర్తు చేస్తున్నారు. మధురమైన పిల్లలు, గుర్తు పెట్టుకోండి, మీరు ఎంతో భాగ్యవంతులు. స్వయం మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేసి ప్రతి ఒక్క ఆత్మని పావనంగా చేసి పరమాత్మని మనం తెలుసుకున్నాం. వారికి మనం పిల్లలుగా అయ్యాం. వారు స్వయం వచ్చారు మన అనంతమైన వారసత్వం ఇవ్వటానికి, అనంతమైన సుఖం ఇవ్వటానికి. మరి నేను ఆత్మ ఎంతటి భాగ్యశాలిని అని నాకు సదా గుర్తుంటుందా? నా భాగ్యకు రేఖను నేను చూసుకుంటూ ఎంత హర్షితంగా ఉంటున్నాను, నా అదృష్టాన్ని ఎంతగా గుర్తుపెట్టుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న: तुम बच्चों को किसी भी धर्म से घृणा व नफरत नहीं हो सकता, क्योंकि तुम बीज और जाड़ को जानते हो। तुम्हें पता है यह मनुष्य सृष्टि रूपी बेहद का जड़ हमारा हर एक का अपना अपना पाठ है। नाटक में कभी भी एक्टर्स एक दूसरे से घृणा नहीं करेगा। तुम जानते हो हमने इस नाटक में हीरे हीरोइन का पात्र बजाया है। మరి ఈరోజు మనకి ఎవరినైనా చూస్తే ఈర్ష్య కలుగుతుందా లేక ద్వేషం కలుగుతుందా? అది కలగకూడదు. ఎందుకంటే ఫస్ట్ నాకు ఈ బేసిక్ మనుష్య సృష్టి రూపి వృక్షం యొక్క నాలెడ్జ్ ఉంది. ఈ వృక్షంలో ఎలా అయితే ఫౌండేషన్ దేవీ దేవత వాళ్ళు, తర్వాత కొమ్మలు రెమ్మలు, ప్రతి ఒక్క ధర్మం వారు తమ తమ పాత్రను తయారు చేస్తారు. కానీ ఆ దేవీ దేవత ప్రపంచానికి కూడా పునాది వేసింది బ్రాహ్మణ ఆత్మలు. ఎవరైతే తన తపస్సుతో ఆత్మని పావనంగా చేసుకుంటారు. ఇది మనుష్య సృష్టి రూపి కల్ప వృక్షం. అంటే ఈ కల్ప వృక్షంలో ప్రతి మనిషి తన తన పాత్రను చేస్తున్నారు. ఏ పాత్ర అయితే ఈ ఆత్మలు ఫిక్స్ అయిపోయిందో తన తన పాత్రను ప్రతి ఒక్క ఆత్మ చేస్తుంది. ఈ నాటకంలో ప్రతి ఒక్క ఆత్మ ఒక యాక్టర్. పాత్రను చేయడానికి శరీరం తీసుకున్నారు. మరి ఈ నాటకంలో ఏ యాక్టర్ని చూసినా కూడా మనకి ద్వేషం లేక ఈర్ష్య రాకూడదు. ఎందుకంటే ఈ నాటకంలో నాది ఎంతో ఇంపార్టెంట్ రోల్.
అరే స్వయం పరమాత్మనే మనని సెలెక్ట్ చేసుకున్నారంటే మనంత ఇంపార్టెంట్ రోల్ ఇంకెవరికన్నా ఉంటుందా? మరి ఈ నాటకంలో మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. నేను చూసినంత సుఖం ఇంకెవ్వరూ చూడలేరు. ఎందుకు? నేను ఆత్మ సత్యుగంలో జన్మ తీసుకుంటాను కాబట్టి. స్వయం సత్యమైన తండ్రి నన్ను సత్యంగా తయారు చేస్తారు కాబట్టి. మరి నాకు లెక్కలేనంత సంతోషం ఉండాలి. మొత్తం విశ్వానికే నేను యజమానిగా అవుతాను. మొత్తం విశ్వం పైన నేను రాజ్యం చేస్తాను అనే హ్యాపీనెస్ నాలో ఎంతగానో ఉండాలి. నేను ఆత్మ ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమైన వారిని. నాలో పాత్ర అంతా నిండి ఉంది. నేను ఆత్మ ఈ శరీరపు జన్మ మరణాల్లోకి నేను రాను. కాకపోతే ఈ శరీరానికి ఏదైనా అయిందంటే నేను ఇంకొక శరీరం తీసుకుంటాను. ఆత్మనైన నాలోనే కర్మల లెక్కాచారాలు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఈ ఆత్మిక జ్ఞానాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి. స్వయం పరమాత్మ మనల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. పరమాత్మ టీచర్గా అయి మనల్ని చదివిస్తున్నారు. మొత్తం కల్పవృక్షం యొక్క జ్ఞానాన్ని మనకిస్తున్నారు అనేది ఎంతగానో మనకి ఉండాలి. మరి ధారణ సంగం యొక్క హార్ట్ డైరెక్షన్ भगवान से पढ़ाई पढ़कर संगम युग पर डायरेक्ट भगवान से पढ़ाई पढ़कर ज्ञानवान आस्तिक बनना और बनाना है. कभी भी पाप व पढ़ाई के संशय में नहीं होना चाहिए. बाबा समान लवली बना है. भगवान हमारा श्रृंगार कर रहा है. इसी खुशी में रहना है. किसी भी एक्टर से द्रुना व नफरत नहीं करना है. మరి ఈ సంగమ యుగం సత్యుగానికి కలియుగానికి మధ్యన ఉన్నది ఈ సంగమ యుగం. డైరెక్ట్ భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. డైరెక్ట్ అతను మనల్ని ఎంతో జ్ఞానవంతుడిగా తయారు చేస్తున్నారు. అతను మనల్ని అన్ని తెలిసిన వారిగా తయారు చేస్తున్నారు. అతను మనల్ని ఆస్తికుడిగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే స్వయం వారి పరిచయం, పరమాత్మ పరిచయం నాకు తెలిసింది. ప్రపంచంలో ఎంతగానో దేవీ దేవతలకి ప్రే చేస్తారు. ప్రే చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? వారెంతో పవిత్రమైన వారు కాబట్టి ఆపోజిట్ పర్సన్ తలుచుకుంటారు కదా. వారు ఏదో చేసి వెళ్ళారు కాబట్టే వారిని తలుచుకుంటారు కదా. మరి నేను ఆత్మ ఎప్పుడు కూడా చదువు మీద లేక జ్ఞానం మీద నాకు సంశయం రాకూడదు. నేను ఆత్మ భగవంతుడి సమానంగా ఎంతో ప్రియమైన వారిగా అవ్వాలి. స్వయం భగవంతుడు వచ్చారు నా ఈ ఆత్మని గుణాలతో శక్తులతో డెకరేట్ చేయడానికి. మరి స్వయం పరమాత్మ వచ్చారు నా కోసం అంటే నేను ఎంత సంతోషాన్ని మెయింటైన్ చేయాలి. నేను దీంట్లో అయితే నా టైంని వేస్ట్ చేసుకోవట్లేదు కదా. ఇతరులను చూసి ఇతర ఆత్మలను చూసి ద్వేషించడం, కోపగించుకోవడం అనేది చేయట్లేదు కదా. ఈ డ్రామాలో ప్రతి యాక్టర్ యొక్క పాత్రను చాలా క్లియర్గా తెలుసుకొని నేను ఆత్మ నా లిమిట్స్ లో ఉండాలి. నేను ఒక హీరో, ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లేయర్ని అనే విషయం నాకు గుర్తుండాలి. वरदान सेवाओं की प्रवृत्ति में रहते बीच बीच में एकांतवासी बनने वाले अंतर्मुखी बाबा साइलेंस की शक्ति का प्रयोग करने के लिए अंतर्मुखी और एकांतवासी की आवश्यकता है. कई बच्चे कहते हैं अंतर्मुखी स्थिति का अनुभव करने व एकांतवासी स्थिति में होने के लिए समय नहीं मिलता है, क्योंकि सेवा की प्रवृत्ति वाणी और शक्ति की प्रवृत्ति बहुत बढ़ गई है. लेकिन इसके लिए इकट्ठा आधा घंटा या 1 घंटा के लिए एटलीस्ट साइलेंस में रहने की कोशिश करो. बीच बीच में साइलेंस मेंटेन करें तो हमारी शक्तिशाली स्थिति बन जाएगा. సో ఈ రోజు మనం ఎక్స్క్యూజెస్ చెప్పేవారు ఇక ఆపేయాలి అని బాబా చెప్తున్నారు.
ఎక్స్క్యూజెస్ చెప్తాం. ఏకాంతవాసిగా ఉండటానికి, లేక అంతర్ముఖిగా ఇంట్రావర్టెడ్ గా ఉండటానికి నాకు టైం లేదు. రోజంతా మా వ్యాపార వ్యవహారాల్లో ఉండిపోతాం, లేక సేవా కేంద్రాలను సంభాళించుకుంటూ ఉండిపోతాం. కాకపోతే నేను ఆత్మ సేవ యొక్క ప్రవృత్తిలో ఉంటూ కూడా మధ్య మధ్యలో 1 గంట లేక అరగంట లేక కొంచెం సమయమైనా సైలెన్స్ ని మెయింటైన్ చేస్తూ, సైలెన్స్ యొక్క శక్తిని తీసుకుంటూ, శక్తిశాలి స్థితిని తయారు చేసుకుంటాను. నా స్థితి నేను తయారు చేసుకోవడానికి నాకు టైం లేదు అనే ఎక్స్క్యూజ్ మాత్రం నేను ఇవ్వను. स्लोगन ब्राह्मण जीवन में युद्ध करने के बजाय मौज मनाने की मुश्किल में सर्च हो जाना हो चाहिए. ఈ బ్రాహ్మణ జీవితంలో యుద్ధం చేయడానికి బదులు ఎంతో నషాతో ఆనందంతో సదా ఉండడం అనేది మనకి చాలా ఈజీగా అయిపోవాలి. ఈజీగా అయిపోతుంది. కానీ నేను యుద్ధం వెనకాల పరిగెడుతుంటే నా హ్యాపీనెస్ అనేది మిస్ అయిపోతుంది. సో ఈరోజు మొదలు యొక్క హోంవర్క్, నేను ఏకాంతవాసి ఆత్మను. మధ్య మధ్యలో ఆత్మనైన నేను సైలెన్స్ ని మెయింటైన్ చేస్తూ, సైలెన్స్ శక్తిని నా ఈ శరీరంలో ప్రతి అవయవానికి పంపించడానికి ప్రయత్నిస్తాను. I, the soul, try to maintain silence all the time by being in a stage of introvertedness and try to spread the same power throughout this body. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ సైలెన్స్ శక్తి కలవారిని. నేను ఆత్మ పదమాపదం భాగ్యశాలిని. ఆత్మనైన నేను మనస వాచ కర్మన పరమాత్మ అడుగులో అడుగు వేస్తూ సైలెన్స్ శక్తిని ఎంతగానో నిభాయిస్తాను. ఈ ఆత్మిక జ్ఞానం నన్ను ఎంతో ఉన్నతంగా చేస్తుంది. సైలెన్స్ శక్తి నాకు ఎంతో ఆశీర్వాదాలను ఇస్తుంది. నేను ఆత్మ సైలెన్స్ శక్తి ద్వారా అనుక్షణం ఆత్మిక నశాలో ఉంటూ ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేస్తాను. I, the soul, try to be in my own introverted stage, a stage detached from the bodily beings. This is the stage detached from this physical world. I, the soul, try to maintain a stage of happiness and a stage of joyfulness, because Supreme Father is there with me all the time. He showers me the unlimited happiness and joy and helps me to claim a highest inheritance. Hey Father, thank you so much for showing me the path of introvertedness and the path to experience the supersensuous joy. I try to follow the path of Supreme Father
and be a silent soul, a soul filled with complete positivity. Om Shanti, Shanti, Shanti. I, the soul, take the power of silence from the Supreme Father, spread that power to every part of this body, and be a powerful soul all the time. Om Shanti, Shanti.